పవర్ వచ్చింది. చేసుకున్నాడులే. పవర్ వచ్చిందండి. ప్రేయర్ చేసుకుందాం. ఓకే ప్రభావ తండ్రి నేను మరి గడిచిన దినంలో ప్రభావ కాచి కాపాడిన ప్రభావానికి స్తోత్రం తండ్రి. ప్రభావ తండ్రి మరి ఈ రాత్రి సమయంలో ప్రభా మేమందరం కూడి ప్రభావ తండ్రి మరి జూమ్ అప్లికేషన్లో మిమ్మల్ని ఆరాధించుటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. మీకే ఘనత మహిమ ప్రభావం కలుగును గాక తండ్రి. మరి ఇప్పుడు చెప్పబోతున్న వాక్యం ప్రభావ తండ్రి మేము విని ఆ వాక్య ప్రకారం నడుచుకునేటువంటి మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవానైనా మరి ఈ రోజంతా మీరే మాకు తోడై జీవించాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవానైనా మరి ఏ అనారోగ్య సమస్య లేకుండా ప్రభావ తండ్రి అందరినీ మరి కూడి మిమ్మల్ని స్తుతించినకు మాకు ఇచ్చిన అవకాశం బట్టి కూడా మీకు స్తోత్రమైన తండ్రి. ప్రభావ తండ్రి మరి ప్రభావ ఇంకేమన్నా ప్రభావ హలో ఈ రోజంతా మీరే మాకు తోడై దీవించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. సాంగ్ బై ప్రియదర్శిని. సాంగ్ బై ప్రియదర్శిని. ఓకే డన్. సాంగ్ బై ప్రియదర్శిని. జ్యోతి మా పాట ఎప్పుడు? అదే దీప్తి మెసేజ్ అయిన తర్వాత అందరుగా ఒకరొకరు వరుసగా. Making spirit bright. What fun is to ride and sing and sing song tonight. Hey, jingle bell, all the way. Oh, what fun it is to ride and one horse open sleigh. Hey, jingle bell, all the way. Oh, what fun it is to ride and one horse open sleigh. Now the ground is wide, but it while you're ready. Take the guns tonight. Sing his wedding song, get a bobtail for him, to board by his sleigh, and hitch him to and walk and sing, and you will take the lead. Hey, jingle bell, all the way. Oh, what fun it is to ride and one horse open sleigh. Hey, jingle bell, all the way. Oh, what fun it is to ride and one horse open sleigh. Hey. ఒక్కొక్క ఫ్యామిలీ. జ్యోతి నెట్ తక్కువది దీంట్లో ఈరోజు. అవునా, పాడతావా? పాడు సువర్ణ. సాయంత్రము జూమ్ పెట్టుకున్నాం కదా సండే క్లాస్ ది. పాడులే. రారె చూతము రాజసుతుడి రేయి జననామాయను. రాజులకు రాజు మెసియా రాజితంబగు తేజమదిగో. రారె చూతము రాజసుతుడి రేయి జననామాయను. దూతగణములందేరి చూడరే దైవ వాక్కులందల్పగా. దేవుడే మన దీన రూపున ధరణి కరిగెని దినమున. రారె చూతము రాజసుతుడి రేయి జననామాయను. కల్లగాదిది కలయుగాదిది గొల్లబోయల దర్శనం. తెల్లగానదే తేజరిల్లెడి
తారగాంచరే త్వరగరారే రారే చూతము రాజసుతుడి రేయి జననమాయెను బాలుడడుగో వేల సూర్యుల బోలు సద్గుణశీలుడు బాల బాలిక బాల వృద్ధుల నేల కలిగిన నాదుడు రారే చూతము రాజసుతుడి రేయి జననమాయెను యూద వంశమునోద్ధరింప దావీదు పురమునోద్భవించి సదమలంబగు మదిని గొల్చిన సర్వజనులకు సార్వభౌముడు రారే చూతము రాజసుతుడి రేయి జననమాయెను. అయిపోయింది జ్యోతి. జ్యోతి అయిపోయింది. దీప్తి మెసేజ్. దీప్తి జొడ్రన మెసేజ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఇంకొకసారి నాకు యేసుక్రీస్తు గురించి మాట్లాడడానికి మనందరు పంచుకోవడానికి ఇచ్చిన అవకాశం బట్టి దేవుడికి వేలాది వేల స్తోత్రములు. మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్. ఇట్ ఈస్ నాట్ లైక్ మెసేజ్, ఇట్ ఈస్ జస్ట్ షేరింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. అంటే దేవుడు, లెట్స్ ఆల్ we all know we are in the season of Christmas. It's of joy and happiness. But ఏంటంటే మన ఇంట్లో అంత సంతోషం లేదు ఇప్పుడు. బట్ స్టిల్ ఎట్లాంటి ఏ సమయంలో అయినా we have to glorify Jesus and be happy in his name. సో నేను ఈరోజు తీసుకున్న అంశము దేవుణ్ణి అంటే so many has prophesied that Jesus Christ is going to come and he is the redeemer. సో అవి ఓల్డ్ టెస్ట్మెంట్ లో న్యూ టెస్ట్మెంట్ లో అవన్నీ రాసి ఉన్నాయి. దెర్ ఆర్ ప్రూఫ్స్ దట్ గ్రేట్ పీపుల్ స్పోక్ అబౌట్ ద కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో ఒక రక్షకుడు మన కోసం వస్తారు, ఆయన మనల్ని పాపంల నుండి రక్షిస్తారు, మనకు రాజు వస్తాడు, మనకు శ్రమల నుండి దూరం చేస్తాడు, మనల్ని కాపాడువాడు వస్తారు, మన పాపంలను తన భుజాల మీద మోసుకొని వాటన్నిటికీ క్షమాపణ కలుగజేస్తారు అని ఆల్రెడీ ఇట్స్ రిటర్న్ ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్. అండ్ ఏదైతే ఓల్డ్ టెస్ట్మెంట్ లో రాయబడిందో అది యాజ్ ఇట్ ఈస్ జరిగింది ఫ్రమ్ గాడ్స్ బర్త్ till his crucifixion. సో అవన్నీ ఒకసారి చూసుకుందాం, మనకు అన్ని తెలిసినవే. ఇట్స్ లైక్ రీకలెక్టింగ్ ఆల్ దోస్ థింగ్స్. మళ్ళీ ఒకసారి ఆ రెఫరెన్సెస్ చూసుకుందాము, బికాస్ మళ్ళీ తర్వాత ఒకసారి చదువుకున్నప్పుడు we can connect those things. So I request Priyadarshini to help me with the Telugu Bible. తెలుగులో ఇంగ్లీష్ లో చూసుకుందాము. we can find the means a comparison ఒకటి, అంటే ఆ వర్డ్స్ లో ఉన్న బ్యూటీని మనము చూడొచ్చు. తెలుగులో ఇంగ్లీష్ లో కూడా చూసుకున్నాము. I will be just reading Bible because మీకు అందరికీ ఈ విషయాలు తెలిసినవే. లాస్ట్ లో నేను ఒక చిన్న అంశం, ఈ వర్సెస్ అన్ని చదివిన తర్వాత ఒక చిన్న అంశం గురించి మాట్లాడాలనుకున్నాను. సో లెట్ మీ ఫస్ట్ read out the prophecies of Jesus Christ in Old Testament. So మీరు నోట్ చేసుకోండి. So first one, it is from Genesis 22nd chapter 18th verse. So all nations on earth will be blessed. So this is the promise made by God that all nations on earth will be blessed. So Jesus is the fulfillment of this promise. సో దేవుడు మనకు ఆల్రెడీ ఒక ప్రామిస్ చేసినాడు, నేను మిమ్మల్ని దీవిస్తానని. ఆ
ఆ దీవెనలు ఎక్కడి నుండి వస్తాయంటే యేసు ప్రభువు నుండి. సో ప్రియదర్శిని ప్లీజ్. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును నా తోడని ప్రమాణం చేసి ఉన్నాని యెహోవా సెలవిచ్చెననెను. సో అప్పుడు యెహోవా దేవుడు మనకు ప్రామిస్ చేసింది ఏంటంటే మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తానని. సో ఆ ఆశీర్వాదాలు మనకు ఎక్కడి నుండి వచ్చినాయంటే ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. సో ఇన్ ద సేమ్ వే సెకండ్, లెట్స్ లుక్ ఇన్ టు ద సెకండ్ రెఫరెన్స్. It's from Numbers 24th chapter 17th verse. I see him, but not now. I behold him, but not near. A star will come out of Jacob. A scepter will raise out of Israel. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనము. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్లు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపం ఉన్నట్లు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును, అది మోయాబు ప్రాంతంలో కొట్టును, కలహవీరులందరినీ నాశనము చేయును. So it is already told that someone from Jacob will come and ఆయన మనందరినీ కాపాడతాడు, మనకు శత్రువులైన వాళ్ళని అందరినీ నాశనం చేస్తారు. సో సేమ్ వే లెట్స్ లుక్ ఇన్ టు అనదర్ రెఫరెన్స్. Isaiah 11th chapter 1st verse. A shoot will come up from the stump of Jesse, from his roots a branch will bear fruit. The spirit of the Lord will rest on him. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేర్ల నుండి అంకురము ఎదిగి ఫలించును. So see the order how God has been prophesied. First promise అన్నారు, నెక్స్ట్ ఒక redeem అని అన్నారు. సో నవ్ చిగురు అంటే it's something new, it's a hope. In the same way, 4th verse, Jeremiah 23rd chapter 5th 6th verses. The days are coming, dictator the Lord, when I will raise up from David a righteous branch, a king who will resign wisely and do what is just and right in the land. This is the name by which we will be called, the Lord our righteous Savior. So అక్కడ వెరీ క్లియర్ ఉంది, మనల్ని రక్షించేవాడు. జెర్మియా 23rd 23వ అధ్యాయము 5వ వచనము. యెహోవా ఇలాగ ఆజ్ఞయించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. So a righteous savior is going to come అని దేవుడు ఎప్పుడో మనకు వాగ్దానం చేసినాడు. So he is not a normal savior, he is a righteous, he will be a righteous savior. So in the same way, so reaffirming that Jesus is from the line of King David, we have this prophecy from 2 Samuel 7th chapter 12 and 13, which was actually spoken by Samuel to King David. So when your days are over and you rest with your father, I will raise up your offspring to succeed you, who will come from your own body, and I'll establish his kingdom. He is the one who will build a house from my name, and I'll establish the throne of his kingdom forever. 2 సమూయేలు 7:12. నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమునికి అతన్ని స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరంను కట్టించును, అతని రాజ్య సింహాసనం నేను నిత్యముగా స్థిరపరచెదను. So I will establish the throne of his kingdom forever. So in the same way, Micah 5th chapter 2nd verse is telling us from where he'll be coming.
అది ఒక గొప్ప నగరమా లేదా ఎక్కడి నుండి వస్తారు అని చెప్తున్నారు. సో ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద టౌన్ ఆఫ్ బెత్లెహెమ్. బట్ యూ బెత్లెహెమ్ ఎఫ్రా, though you are small among the class of Judah, out of you will come from one who will be the ruler over Israel, whose origins are from old, from ancient times. మీకా 5:2. 5వ అధ్యాయము 2వ వచనము. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. సో దేవుణ్ణి అనేక సార్లు దేవుడు జీసస్ క్రైస్ట్ మన కోసము ఒక శరీరధారి అయి వస్తారు అని చాలా చోట్ల ఉన్నాయి. దానిలో కొన్ని రెఫరెన్సెస్ నేను తీసుకున్నాను. ఇన్ ద సేమ్ వే ఐజియా 7th chapter 14th verse. Therefore the Lord himself will give you a sign. The virgin will be with child and will give birth to a son, and you will call him Emmanuel. So the name Emmanuel means God is with us, and it indicates the divinity of Jesus Christ. Isaiah 7th chapter 14th verse. 14వ వచనము. కాబట్టి ప్రభువు తాను ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును. ఎస్. సో అదే విధంగా ఈవెన్ ఈ రెండు కొత్త నిబంధన గ్రంథంలో ఇంకా పాత నిబంధన గ్రంథంలో కూడా చాలా చోట్ల ఉంది. సో Psalm 72nd chapter 9th and 10th. May the desert tribes bow before him and his enemies lick the dust. May the kings of Tarshish and of distant shores bring tribute to him. May the kings of Sheba and Seba present him gifts. May all kings bow down to him and all nations serve him. కీర్తనలు 72 9-10. అరణ్యవాసులు అతనికి లోబడుదురు, అతని శత్రువులు మన్ను నాకెదరు. తర్షీషు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు. షేబా రాజులను కానుకలు తీసుకుని వచ్చి. ఇంకొక లాస్ట్ రెఫరెన్స్ చూసుకున్నాము. దిస్ ఇస్ అబౌట్ హెరోద్ slaughtered a number of children to kill Jesus. So this is predicted in Jeremiah 31:15. So a voice is heard in Ramah, mourning and great weeping, Rachel weeping for the children and refusing to be comforted because they are no more. ఇర్మియా 31:15. యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. రామాలో అంగలార్పును మహా రోదన ధ్వనియు వినబడుచున్నవి. రాహేలు తన పిల్లను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది. So these biblical prophecies are astonishing because of their accuracy alone. So yet they became all more astonishing when we consider the unlikelihood of all these prophecies being fulfilled. So, but they were. So దేవుడు అంటే మన కోసం ఒక రక్షకుడు అవసరము, శరీరధారి అయి ఉన్న మన మధ్యలో ఉన్న ఒక మనుషుడు అవసరమని యెహోవా దేవుడు ఎప్పుడో ఆలోచించినాడు. అప్పుడే ఆలోచించి యేసు ప్రభు మన మధ్యలోకి వస్తారని ఫ్రమ్ ద బిగినింగ్. అంటే ఏంటి, ఒక వర్జిన్ కి ఒక బేబీ చైల్డ్ పుడతాడు, ఆయన ఇమ్మాన్యుయల్, ఆయన ఎట్లుంటాడు, ఎవ్రీథింగ్ ఆయన అప్పుడే, అంటే ఏ వంశావళి నుండి రావాలి అన్నది కూడా ఇట్స్ ఎవ్రీథింగ్ డిసైడెడ్. సో యెహోవా ఆయన అనుకున్న కార్యములను చేసినాడు. సో మనం రాసుకున్న ఎవ్రీ రెఫరెన్స్ ని మనం ఒకసారి చదివినప్పుడు ఎవ్రీ పాయింట్, సో 9 రెఫరెన్సెస్ చూసుకున్నాము. ఎవ్రీ పాయింట్ లో దెర్ ఇస్ ఎ క్వాలిటీ ఆఫ్ గాడ్. సో ఆయన ఎట్లాంటి వారు అన్నది ఉంది. మీరు ఒకసారి చదివినప్పుడు యూ కెన్ ఫైండ్ ఇట్ అవుట్. బట్ లెట్ మీ పుట్ ఎవ్రీథింగ్ టుగెదర్. సో వాట్ క్వాలిటీస్ అని ప్రొఫెసైజ్ చేసినారంటే, హీస్ ఎ లార్డ్,
he's going to be a king, he's the Christ, he's a redeemer, ruler, all kings will bow before him అని అని చెప్పినారు మనకు. సో అట్లాంటి క్వాలిటీస్ ఉన్న ఆయన ఎట్లుంటాడు? సో మనకే ఇవి చెప్పి డిస్క్రైబ్ హిమ్ అని మనం ఎవరైనా యేసు ప్రభు తెలియని వాళ్ళని అడిగినారంటే, సో ఫస్ట్ థింగ్ ఏమని చెప్తారు? ఇట్స్ లైక్ హీఈస్ ఎ కింగ్, చాలా టాల్ గా, అంటే చాలా బలం ఉన్న ఆయన ఉండాలి. హీ మస్ట్ బి వెరీ రిచ్, పెద్ద సైన్యం ఉండాలి. ఓకే, సో అట్లా అంటే హీఈస్ బోర్న్ ఇన్ బిగ్ ప్యాలెస్, అట్లా చెప్తారు. అంటే జీసస్ క్రైస్ట్ తెలియని వాళ్ళని ఇవన్నీ చెప్పి ఇలాంటి మనుషుడు ఎలా ఉంటాడు అని మనం అడిగితే అట్లా చెప్తాడు. బట్ సీ హౌ గాడ్ హ్యాస్ కమ్ టు ద వరల్డ్. ఆయన ప్రణాళిక ఎట్లుందో చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. సో హీఈస్ ఎ డిసెండెంట్ ఆఫ్ డేవిడ్, కింగ్ డేవిడ్. అట్లాంటి ఆయనను అంత గొప్పగా ప్రొఫెసైజ్ చేసిన ఆయనను ఎక్కడ పుట్టినాడు? పశువుల తొట్టిలో పరుండబెట్టెను. సో వాళ్ళకి స్థలము అంటే సత్రంలో కూడా స్థలం లేనందున పశువుల పాకలో ఉన్నాడు. సో సి ఆయన ఎట్లా వచ్చినాడు? సామాన్యునిగా, ఫ్రాంక్లీ స్పీకింగ్ దీనునిగా, దరిద్రునిగా వచ్చినాడు. ఒక రాజులాగా వస్తే అది ఆజ్ఞలాగా ఉంటది, మనతో మాట్లాడినట్లు ఉండదు. కాబట్టి మనలో మనిషిగా చాలా సామాన్యుడిగా తనను తాను తగ్గించుకొని వచ్చినాడు. మనలో మనిషిగా వచ్చినాడు, కానీ హీఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ వన్ థింగ్. ఆయనలో ఏ పాపము లేదు. మనలాగా ఉండాలని వచ్చినాడు. సో మనల్ని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో ఆయన అట్లా ఉన్నారు. సో లాస్ట్ లో చెప్పినారు, ఆయనలో ఏ పాపము లేదు. మనలో పాపం ఉంది, మనలాగొచ్చినారు, కానీ ఆయనలో ఏ పాపము లేదు. సో మనలో ఒకరిగా ఉండెను, మన మానవ శరీరము దాల్చెను, మన పాపముల కొరకు నలుగగొట్టబడి సిలువలో తన ప్రాణము పెట్టెను. మన కోసము ప్రాణం పెట్టడానికి యేసు ప్రభువు శరీరధారి అయి వచ్చినారు. సో దేవుడు తనకి అత్యంత ప్రియమైన కుమారుణ్ణి మన కోసము నలగడానికి పంపించినారు. సో క్రిస్మస్ ఈజ్ జస్ట్ నాట్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ లవ్. సో ఆయన చూపించింది ఏంటంటే ప్రేమ, దయ, కరుణ. ఇంకొకటి ఏంటంటే ఒక పెద్ద రాజు, ఒక రాజవంశంలో వచ్చిన ఆయన చిన్న పశువుల పాకలో పుట్టి ఒక సామాన్యుడిగా ఒక కార్పెంటర్ లాగా వర్క్ చేసినా కూడా ఆయనలో మనం చూడాల్సింది ఏంటంటే తగ్గింపు స్వభావం. సో అంత గొప్ప ఆయననే అంత సామాన్యుడిగా ఉన్నప్పుడు మనలో ఎందుకు అతిశయపడే గుణం ఉంది? దేని గురించి మనం అతిశయపడాలి? అంటే ఐఎమ్ జనరలైజింగ్ దిస్, ఒకరు అని కాదు కానీ, సో అతిశయపడడానికి అంత గొప్ప ఆయననే అంత సామాన్యుడిగా, అంత దీనుడిగా, అంత దరిద్రునిగా వచ్చినప్పుడు అలాంటి అతిశయము, గర్వము మనకెందుకు? ఏముందని మనం గర్వపడాలి? ఏముందని అతిశయపడాలి? అందం ఉందా? అందం వ్యర్థము. జ్ఞానం ఉందా? అది ధూళి వంటిది. ధనం ఉందా? అది ఆవిరి వంటిది. సో మనం జనరల్ గా అతిశయపడే ఈ 3 విషయాలు, దే ఆర్ నథింగ్ బిఫోర్ గాడ్. అండ్ యాక్చువల్ గా వేరే వాళ్ళకు కూడా ఇట్స్ నథింగ్. సో ఈ అతిశయపడే గుణము మన క్రైస్తవులలో ఉండకుండా, ఏ విషయంలో మనకు గర్వం ఉండకుండా, మనము నాశనం అయిపోకూడదని, మనం గర్వపడకూడదని సామాన్యుడిగా దేవుడు మన మధ్యలోకి వచ్చినాడు. యాక్చువల్ గా జీసస్ క్రైస్ట్ ని చూసిన వాళ్ళు ఎంత ధన్యులు. సో అంత సామాన్యంగా ఉన్నప్పుడు మనం ఏ విషయంలో అతిశయపడకుండా, అందము, జ్ఞానము, ధనము, ఇంకా ఏ విషయాల్లో ఉండకుండా యేసు ప్రభువు లాగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. సో క్రిస్మస్ ఈజ్ ద సెలబ్రేషన్ ఆఫ్ లవ్. ఆయన చనిపోవడానికే వచ్చినాడు కాబట్టి, సో అది ఎట్లొచ్చినాడు? వెరీ కామన్ మ్యాన్, కామన్ కూడా కాదు, ఎంత దీనంగా దరిద్రంగా వచ్చినాడు. సో మనం కూడా తగ్గింపు స్వభావం పెట్టుకొని ఈ క్రిస్మస్ ని
మనలో మార్పు వచ్చేలాగా. మనం ఏ విషయంలో అతిశయపడుతున్నామో మనకే తెలీదు. కానీ let us pray that God show us that quality in us which is actually making us think like that. అసలు మానవుడి గురించి దేవుడు ఆలోచించడానికి మనం ఏ పాటి వారము? ఆకాశ నక్షత్రాలని, సూర్య చంద్రులని, భూమిని సృష్టించిన దేవుడు అనుకుంటే ఎక్కడ ఆయన భూమి ఆయన పాదపీఠము, ఆయన పశువుల తొట్టిలో పడుకున్నాడు. సో అట్లాంటప్పుడు మనము ఎట్లాంటి వాళ్ళము? చెత్త కుప్పలోని చెత్త వంటి వాళ్ళం. యాక్చువల్ గా అది కూడా కాదా, ఏమంటాడు దావీదు, ధూళి వంటి వారం అంటాడు. ధూళి అంటే అసలు కంటికి కూడా కనపడదు. అంటే ఏంది? గాలి చెదరగొట్టు పొట్టు అంటాడు. సో అట్లాంటి వాళ్ళము ఈ లోకంలో ఈ ఒక క్షణము ఒక గడియ ఉండే వాళ్ళం. ఏ విషయంలోనూ అతిశయపడక దీన మనస్సు కలిగి మంచి జీవితం జీవించుకొని దేవుడి రియల్ రీజన్ ఫర్ బర్త్ మనం తెలుసుకొని మనం మంచిగా జీవించాలని కోరుకుంటున్నాను. బట్ వన్ థింగ్ ఈజ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఫ్యామిలీ. మన కుటుంబాలలో ఉన్న గొప్పతనం ఏమంటే అందరికీ ఆ తగ్గింపు గుణము, అందరికీ ఆ ప్రేమ అది ఉంది. సో లెట్స్ ఆల్ హోల్డ్ ద సేమ్ క్వాలిటీ ఇన్ us ఫర్ ఎవర్ అండ్ ఎవర్, అండ్ లెట్ us show our children the same path, that let's lead a very simple and humble life. So thanks for giving me this opportunity. Let God help me do better, and మనందరినీ దేవుడు కరెక్ట్ చేస్తూ మన లైఫ్ లో ముందుకు నడిపించాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. జ్యోతి ఆంటీ మీరు వినపడట్లా? జ్యోతి ఆంటీ మీరు వినిపించట్లేదు. సరిపోయింది. దీప్తి పెద్ద మామ బాగుంది నీ మెసేజ్. బాగుంది దీప్తక. సో రెండు విషయాలు అర్థమైనాయి. రెండు విషయాలు అదేంటంటే క్రిస్మస్ ఈజ్ ది సింబల్ ఆఫ్ లవ్, నంబర్ 1. నంబర్ 2, we must need the quality of humbleness. అది ఇప్పుడు సామాన్యుడు హంబుల్ గా ఉంటే ఇట్స్ ఓకే పెద్ద మామ, ఎవరైనా ఉంటారు ఓకే, మేము మాకేం లేదు. కానీ దేవుడు మనల్ని ఇంతగా ఆశీర్వదించినాడు, మంచి చదువులు ఉద్యోగాలు ఇచ్చినాడు, అయినా కూడా మనం హంబుల్ గా ఉన్నామంటే ఇట్స్ ఎ గుడ్ థింగ్. అట్లా కాదు దీప్తి, రాజాది రాజు దీనుడుగా దరిద్రునిగా వచ్చినాడు. కాబట్టి మనము ఒకవేళ మనకు ఎంత హెచ్చు స్థాయిలో ఉన్నా కూడా, అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది, ధనవంతుడైన వాడు తన దీన దశ యందు అతిశయింపవలను అని ఉంది. మనము ఒకవేళ ధనంలో హెచ్చించినా కూడా మనం ఎంతో తగ్గించుకోవాలంట. తగ్గించుకొని మన దీన దశ యందు మనం అతిశయింపవాలా. దేవాది దేవుడే తగ్గించుకున్నప్పుడు మనం ఎంత, వాట్ ఈస్ అవర్ స్టేటస్ బిఫోర్ గాడ్? వీఆర్ నథింగ్. కాబట్టి మనం ఎంతో తగ్గించుకోవాలనేది ఆ క్రిస్మస్ ద్వారా నువ్వు మంచి సందేశాన్ని ఇచ్చినావు. థ్యాంక్ యూ వెరీ మచ్ దీప్తి. థ్యాంక్స్ పెద్ద మామ. ఇంకొక పాయింట్ షేర్ చేసుకుంటా. అంటే దేవుడు దీనుడుగా దరిద్రుడుగా వచ్చినాడని మనం దరిద్రంగా ఉండాలని కాదు. పాయింట్ ఈజ్ విత్ ద హంబుల్నెస్. ఆ పాయింట్ కాదు నేను ఇది అనలైజ్ చేసింది. మనం ఎక్కువ దశ మనకు వచ్చినా కూడా, ధనములో గాని ఆస్తిలో గాని ఉద్యోగంలో గాని మనం హెచ్చింపబడినా కూడా మనము తగ్గించుకోవాలి. చాలా తగ్గించుకొని తగ్గింపు స్వభావం కలిగి ఉండాల. మనకు ఒకవేళ ఎక్కువ ఉన్నా కూడా మనము ఏమీ లేని వారంగా ప్రవర్తించాలా. మన చాలా తక్కువ వాళ్ళతో మనం స్నేహం చేయాలా. మనం తగ్గించుకొని, అందుకనే తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడి ఉంటాడు. దేవుడు హెచ్చిస్తాడు మనం తగ్గించుకుంటాం.
దేవుడు మనల్ని అన్ని విషయాల్లో ఆశీర్వదించినాడు. ఆ ఆశీర్వాదంలో కూడా మనం ఆ హంబుల్నెస్ ని చూపిద్దాం. క్రిస్టియానిటీ ఇస్ లవ్ అండ్ హంబుల్నెస్. ఏమండి? ఎవరైనా పాట పాడే వాళ్ళు ఉంటే పాడాలి. విమలాంటి మీరు పాడతారా ఆంటీ? మేము పాడతామమ్మా. అలా ప్రియదర్శనక మేము పాడతాము. పాడినైనా అలా ఒక్క నిమిషం పాడతారంట. దీప్తి చెప్పండి అత్త. చాలా బాగా చెప్పినావు అత్త. థ్యాంక్స్. ఏం చెప్పలేదు అత్త, నేను ఊరికే రెఫరెన్సెస్ మళ్ళీ ఒకసారి మనం అన్ని ఒక్కసారి అన్ని రివైజ్ చేసుకుందాం అన్నట్లు అన్ని ఒకసారి చదివిన. ఎందుకంటే ధనవంతుడైన ఆయన దరిద్రులమైన మనలను ధనవంతులుగా చేయటానికి లోకి వచ్చాడు. అంతే కదా, ఆయన ధనవంతుడు, మనము దీనులం. అసలు ధనవంతుడు అన్న వర్డ్ ఆయనకు చాలా చిన్నది. ఈ భూమి ఆకాశంలో చేసిన ఆయననే ఆయన. ఇంకా ధనంకు ఆయనకు మీనింగే లేదేమో. మనం సామాన్యుల ధనం గురించి మాట్లాడుతున్నాం గాని అసలు సమస్తము ఆయనదే. బాగా చెప్పినావు దీప్తి. థ్యాంక్స్ అక్క. పాటరా జ్యోతి అంటే మేము పాడతాం. పాడమ్మా, అప్పటి నుంచి అదే చెప్తున్నా, పింకీ పాడు అని. ఒక్క నిమిషం రక్షకుని స్తుతించుడి, ఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేమునందున, భోజనంబుకెల్లను సౌఖ్య సంభ్రమాయేను, ఆకాశమునందున నువ్వు పాట పాడుడి, దూత పాట పాడుడి, రక్షకుని స్తుతించుడి. ఉత్మలోకమందున గొల్వగాన శుద్ధుడు, అంత్యకాలమందున కన్యాగర్భమందున పుట్టినటి రక్షక, మహిమనుయే ప్రభో పూనరావతారుడా, నిన్ను నెన్న సత్యమా దూరాకవల్లాను, లక్ష సౌఖ్యమాయేను, భూనివాసులందరూ మృత్యుంని గెలుతును, నీనాము వారికి ఆత్మశుద్ధి కలుగును, దూత పాట పాడుడి, రక్షకుని స్తుతించుడి. జ్యోతి అయిపోయింది. జ్యోతి నెక్స్ట్ ఇంకెవరైనా నేను పాడుతున్నా జ్యోతి అంటే పాడు దీప్తి. చింత లేదు ఇక. గట్టిగా సౌండ్ పెట్టాలి, ఇంకా సౌండ్. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమునందున, చెంత చేరను రండి సర్వజనాంగమా, దశముందుమా చేరను రండి సర్వజనాంగమా, సంతసముందుమా.
తెలిపెను గొల్లలకు శుభవార్త నా దివసంబు వింతగా రాతి మీరగా వారు యేసును గాంచిరి స్తుతులు నరించిరి రాతి మీరగా వారు యేసును గాంచిరి స్తుతులు నరించిరి గర్భమునందు పుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు ధన్యుల గుటకు రండి వేగమే దీనులై సర్వమాన్యులై దీనుల గుటకు రండి వేగమే దీనులై సర్వమాన్యులై పాపమెల్లను పరిహరింపను పరమ రక్షకుడవతరించెను చేరిన వారికిడుగడు భాగ్యము మోక్ష భాగ్యము దాపు చేరిన వారికిడుగడు భాగ్యము మోక్ష భాగ్యము ఇంతలేదిక యేసు పుట్టెను వింతగను విశ్లేహమందున చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా చేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా సంతసముందుమా విమల దావిది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 126వ కీర్తన. ఓ సద్భక్తులారా లోక రక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించెను రాజాదిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరాండి 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 ఉత్సాహముతో సర్వేశ్వరుండు నరరూపమేతి కన్యకు పుట్టెనెడు వేంచేసెన్ మానవ జన్మ మెత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతుము. ఓ దూతలారా ఉత్సహించి పాడి రక్షకుండైన యేసును తీర్చుడి. పాలప్తరుండ నీకు స్తోత్రమంచు నమస్కరింపరాండి
నమస్కరింపరాండి నమస్కరింపరాండి ఉత్సాహముతో యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ మీ వేళ స్తోత్రము నార్పితుము ఆనది వాక్య మాయనర రూపు నమస్కరింపరాండి 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 ఉత్సాహముతో నేను పాడుతున్నా. వచ్చి గాబ్రియేలు పల్కెను మరియమ్మ చకంటి దెందమూల్కెను ఏచైన శుభ మూల నెనలేని కృపాదేవు ఇంతులలో నిన్నేచున్న వచ్చి గాబ్రియేలు పల్కెను మరియమ్మ చకంటి దెందమూల్కెను భయమాత్మలో వీడు కన్యక నీవు దయా పొంది యున్నావు ధన్యగా దయముగా నిదిగో గర్భము దాల్చి దవు పుత్రో దయమో యేసను పేర తనికిడు మాతు వచ్చి గాబ్రియేలు పల్కెను మరియమ్మ చకంటి దెందమూల్కెను అతడెన్న బడును మా ఆత్ముడై సర్వోన్నతుడైన దైవకుమారుడు దేవుండు నతి చేసి దావీదు వితత సింహాసన అతనికి చూనంచు వచ్చి గాబ్రియేలు పల్కెను మరియమ్మ చకంటి దెందమూల్కెను ఘనతరుడగు వాని రాజ్యము అంతమున కూడా దది నిత్య పూజ్యము వనితమగు యాకోబు వంశ మెల్లపుడేలు కొను నా తాడను చూదేల్పెను దూత మరియతో గాబ్రియేలు పల్కెను మరియమ్మ చకంటి దెందమూల్కెను. నెక్స్ట్ ఎవరు? వేదర్శిని పాడతావా? వనిత మగు యాకోబు అక్కడ రాగం పోయింది కదా, కొంచెం రాగం పోయింది కదా. జ్యోతి జ్యోతి కొంచెం రాగం జ్యోతి జ్యోతి చెప్పు. లాస్ట్ రాగం కొంచెం పోయింది. అదే రాగం కొంచెం పోయింది, కొంచెం పోయింది. అవునవును. వనిత మగు యాకోబు మెల్లపుడేలు కొను నా తాడను చూపెను దూత మరియతో. పాడు ప్రియదర్శిని. మ్యూట్ లో పెట్టుకో, మంచి మ్యూట్ లో పెట్టుకో, మంచి మ్యూట్ లో పెట్టుకో. నేడు పాయాక బెత్లెహేమ యూరిలో
కన్నీయ మరియమ్మ గర్భమందున కన్నీయ మరియమ్మ గర్భమందున ఇమ్మానుయేలనడి నామమందున ఇమ్మానుయేలనడి నామమందున శ్రీ యేసుండు జన్మించెరేలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో సత్రమందున పశ్నశాల యందున సత్రమందున పశ్నశాల యందున దేవపుత్రుండు మనుజుండాయనందున దేవపుత్రుండు మనుజుండాయనందున శ్రీ యేసుండు జన్మించెరేలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో పట్టి పొత్తి గుడ్డలతో చుట్టాబడి పట్టి పొత్తి గుడ్డలతో చుట్టాబడి పసుల త్రొట్టిలో పారుండ బెట్టవాడి పశుల త్రొట్టిలో పారుండ బెట్టవాడి శ్రీ యేసుండు జన్మించెరేలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో గొల్లలెల్లరూ మిగిల బీతిల్లగా గొల్లలెల్లరూ మిగిల బీతిల్లగా తెలిపే గొప్ప వార్త దూత చల్లగా తెలిపే గొప్ప వార్త దూత చల్లగా శ్రీ యేసుండు జన్మించెరేలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో మనకొక శిశువు పుట్టెను మనకొక శిశువు పుట్టెను ధనను మన దోషముల బోగట్టాను ధనను మన దోషముల బోగట్టాను శ్రీ యేసుండు జన్మించెరేలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో. జాస్వా ఏమన్నా పాడతాడా? ఇంకెవరైనా పాడే వాళ్ళు ఉన్నారా? ప్రేర్ చేసుకుందామా? ఇంకా ఎండ్ ప్రేర్ చేసుకుందామా? ఇంకా చేసుకుందాం జ్యోతి. ప్రభా, మా నాయన, మా తండ్రి ప్రభా, ఈ సాయంకాల సమయమున తండ్రి ప్రభా ఒక చిన్న మందగా చేరి తండ్రి ప్రభా మీ పాదసనిలో మిమ్మల్ని కీర్తించడానికి, స్తుతించడానికి, ప్రార్థించడానికి, విజ్ఞాపనలు చేయడానికి నాయన ఇచ్చిన మహాభాగ్యం నిమిత్తం మీకు వేలాది వేల స్తోత్రం తండ్రి ప్రభా. నాయన ఈ క్రిస్మస్ సీజన్ లో తండ్రి ప్రభా మేమందరము జూమ్ యాప్ లో తండ్రి ప్రభా ఈ విధంగా కూడడానికి మాకు ఇచ్చిన మహాభాగ్యం నిమిత్తము నీకు వేలాది వేల స్తోత్రం తండ్రి ప్రభా. నాయన ప్రభా ఈ జూమ్ యాప్ లో తండ్రి ప్రభా మీ వార్తలను తండ్రి ప్రభా, బైబిల్ ధ్యానాలను తండ్రి ప్రభా, నాయన మీ మెసేజ్లను ఇస్తున్న తండ్రి ప్రభా మాకు వినడానికి ఇచ్చిన భాగ్యం నిమిత్తం మీకు వేలాది వేల స్తోత్రం 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 తండ్రి ప్రభా. ఆయన పాపులం తండ్రి, పాపులం తండ్రి, ఎన్నక లేని వార్యం తండ్రి ప్రభా, ఎక్కడో పడి ఉన్న మమ్మల్ని తండ్రి ప్రభా నాయన రాజులు యాజకులు గుంపులో చేర్చినారు. మీకు వేలాది వేల స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి ప్రభా. నాయన పాపులమైన మా కొరకు తండ్రి ప్రభా, ఆయన ఆనాడు తండ్రి ప్రభా నాయన దీన దరిద్రుడైన పశువుల పాకలో తండ్రి ప్రభా మా కొరకు జన్మించిన తండ్రి మీకు వేలాది వేల స్తోత్రం తండ్రి ప్రభా. రాజవంశంలో పుట్టిన వారు తండ్రి ప్రభా, ఆయన రాజరికం తండ్రి ప్రభా మరచి తండ్రి ప్రభా నాయన దేవుని కృపాసన కూర్చుంట మహాభాగ్యం అని ఎంచుకనక తండ్రి ప్రభా మా కొరకు వచ్చి తండ్రి ప్రభా నాయన ఈ ప్రపంచంలో తండ్రి ప్రభా నాయన మాకు ప్రేమ పంచినారు, కరుణ పంచినారు నాయన, దయను పంచినారు తండ్రి ప్రభా నాయన. ఒక మాదిరికరమైన జీవితం జీవించినారు తండ్రి ప్రభా మీకు వేలాది వేల స్తోత్రం తండ్రి ప్రభా. నాయన తండ్రి ప్రభా మీ ముందు తండ్రి ప్రభా నాయన మేము ధూళి వంటి వారము, మట్టి వంటి వారము తండ్రి ప్రభా. ఆయన ఎన్నికల్లో ఉంచబడడానికి కూడా వీలు లేని వారం తండ్రి ప్రభా. అటువంటి మా కొరకు తండ్రి ప్రభా, మా పాపముల కొరకు తండ్రి ప్రభా నాయన శిలువమాని మీద బలి అవ్వడానికి తండ్రి ప్రభా మీరు వచ్చినందుకు మీకు వేలాది వేల స్తోత్రం తండ్రి ప్రభా. నాయన మీ పుట్టుకలోనే తండ్రి ప్రభా నాయన మరియమ్మ నీ హృదయంలో ఒక ఖడ్గము తీసుకోనని చెప్పిన తండ్రి ప్రభా నాయన. ఆ పుట్టిన సంతోషంలో తండ్రి ప్రభా ఆమె ఎంతో బాధపడి ఉంటది కదా తండ్రి ప్రభా
ఆయన మా కొరకు తండ్రి ప్రభా నాయన మీ ఒక్కగానొక్క కుమారుని మా కొరకు బలి చేసినారు తండ్రి. మీకు వేలాది వేల స్తోత్రం 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 తండ్రి నాయన ప్రభా. దీనులము దరిద్రులము తండ్రి ప్రభా, మా పాప భారం అంతయు తండ్రి ప్రభా మీరు మోసినారు తండ్రి. నేను సిలువలో నాయన మా కొరకు ఎంత బాధను అనుభవించిన తండ్రి ప్రభా, చివరి రక్తము బొట్టు వరకు కాచినారు తండ్రి ప్రభా. అపోమలే కాల్చబడిన తండ్రి ప్రభా, సొగసైన స్వరూపమైన లేకుండా ఉన్నారు తండ్రి ప్రభా నాయన తండ్రి. మీకు స్తోత్రం 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 తండ్రి ప్రభా. నాయన మేము ఏమి ఇచ్చినా కూడా మీరు నాయన తెలుసుకోలేము తండ్రి ప్రభా నాయన. ఆయన నిత్యము మిమ్మల్ని స్తుతులతో నాయన స్తోత్రాలతో నాయన కృతజ్ఞతాస్థుతులతో తండ్రి నింపడం తప్ప మేము ఏమీ చేయలేము వారం తండ్రి. మంటి వారము తండ్రి ప్రభా, వట్టి వారం తండ్రి ప్రభా నాయన. మమ్మల్ని క్షమించండి 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 ఆయన. ఆయన మా ప్రతి ఒక్క పాపము తండ్రి ప్రభా డాగు లేకుండా తీసివేయండి తండ్రి ప్రభా. ఆయన వాటిని మళ్ళా తిరిగి చేయకుండా ఉండేందుకు సహాయం దయచేయండి తండ్రి ప్రభా. ఆయన మీరు ఒకరు కాదు జన్మించేది, రోజు మా హృదయంలో జన్మించండి ప్రభా నాయన. మా పాపాలన్నీ తీసివేయండి ప్రభా. కరుణ ప్రేమ నా దయ మా హృదయాల్లో నింపండి తండ్రి